భిన్నమ్మా ఏం చేస్తున్నావు? నేనా ఏంలా, నువ్వు బాదం పప్పు పిస్తా నానబెట్టావు కదా, బాదం పాలు అని చెప్పి చూస్తున్నా. మంచిగా పీల్ కూడా చేస్తావుగా. పాలు రెడీ చేస్తున్నా. పాలు అయిపోతే నువ్వే ఇంకా బాదం పాలు కాయాల్సింది. అయితే నాదే నా డ్యూటీ ఇవాళ. ఎస్, ఇవాళ నువ్వే చేయాలి. ఈ నానబెట్టిన బాదం పప్పు పిస్తా పప్పు ఉన్నాయి కదా, వీటిని ఒక బ్లెండర్ లో వేసేసుకుని కొద్దిగా పాలు పోసి బ్లెండ్ చేసేసుకుందాం మంచిగా. అయితే పాలు చల్లగా ఉండాలి కదా, నేను తెలియక వేడి చేస్తున్నాను. నువ్వు లాస్ట్ టైం చేసినప్పుడు చల్లటి పోసావా? అవును. ఓకే, కొద్దిగా చల్లగా అయ్యాక అప్పుడు బ్లెండ్ చేద్దాం. ఇది వద్దా చూడు, మంచిగా బ్లెండ్ అయిపోయింది. దీన్ని పాలల్లో వేసేసుకుందాం. ఇక మంచిగా కొంచెం సేపు కాద్దాము. ఓకే. మొన్న బాదం పాలు వేసావు, ఇప్పుడు కొంచెం పిస్తా కూడా యాడ్ చేసావు కదా. అవును, బాదం పిస్తా పేస్ట్ దీనిలో వేసేసాం కదా. ఇంకా లో ఫ్లేమ్ లో దీన్ని మంచిగా ఇలా మరగబెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో దీనిలో కొంచెం ఫ్లేవర్ కోసం సాఫ్రాన్ కూడా కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా సాఫ్రాన్ వేసుకుందాము. ఈ సాఫ్రాన్ తో పాటు లాస్ట్ టైం కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసినట్టున్నాను. వెనిలా ఎసెన్స్ అది ఆప్షనల్, ఓకే, బట్ వేసుకోవచ్చు. మనకి వెనిలా ఎసెన్స్ వేస్తే కొద్దిగా బాగుంది అనిపించింది కదా, టేస్ట్ కొంచెం స్వీట్ గా అట్లా అనిపించింది నాకు. ఇలా పొంగు వస్తూ ఉంటది, పొంగు వచ్చినప్పుడల్లా ఇలా కదుపుకుంటూ ఉండాలి, కంటిన్యూస్ గా స్టిర్ చేస్తూ ఉండాలి, లేకపోతే మలై పట్టేస్తూ ఉంటది అన్నమాట కింద. అండ్ త్వరగా కూడా చిక్కగా ఉండడం వల్ల త్వరగా కూడా పొంగు వచ్చేస్తూ ఉంటది. అందుకని కంటిన్యూస్ గా ఇలా కదుపుతూ ఉంటే పొంగు రాదనమాట. దీనిలో కొద్దిగా షుగర్ ఇప్పుడే వేసేసుకోవాలి, మనం షుగర్ వాడట్లేదు కదా, అందుకని షుగర్ ఫ్రీ వేసుకుంటున్నాను నేను. ఓకే, మీరు ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్ టైం చేశారనమాట, చాలా టేస్టీగా ఉంది. గ్లాస్ జార్ లో పోసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే తాగితే మాత్రం యమ్మీగా ఉన్నాయి. ఇలా ఒక 4 పొంగులు వచ్చిన తర్వాత కొద్దిగా ఇలాచి వేసుకుని ఒక పొంగు రానిద్దాము, టేస్ట్ బాగుంటుంది. ఓకే, మంచి కలర్ చేంజ్ అయింది కదా పాలు. అవును, మనం కాచే కొద్దీ ఇలా కలర్ చేంజ్ అవుతా ఉంటది మంచిగా. ఇదిగో చూసారా, ఇదంతా చూసారా మలై ఎలా పట్టేస్తుందో. ఎంత మలై పడితే అంత టేస్ట్ వస్తుంది బాదం పాలకి. సో చూసారు కదా, మంచిగా రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా కొద్దిగా టేస్ట్ చేద్దాం ఇప్పుడు. మిగతాదంతా ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా రేపు తాగుదాం. తెలుసా, ఇలా వేడి బాదం మిల్క్ నేను ఒక చోట తాగాను. ఎక్కడ చెప్పనా? ఇక్కడ విజయవాడ దుర్గమ్మ గుడి గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు అక్కడ పుణ్యం అని చెప్పి చాలా మంది ఇలా ఫ్రీగా ఇస్తా ఉంటారన్నమాట ఫుడ్. అక్కడ ఇలా వేడి బాదం పాలు మనకి ఎనర్జీ రావాలని ఇస్తారన్నమాట. బట్ ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా తాగితే చాలా బాగుంటుంది. అది బాగుంటది, బట్ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి కొంచెం వేడిగా తాగాలంటది కదా, టీ కాఫీ తాగిన వాళ్ళు వాళ్ళకి. సూపర్ ఉంది, చాలా బాగుంది అసలు. నాలుగు కల మంచిగా అనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి మీరు సమ్మర్ లో. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అయితే సూపర్ ఉంటది. థ్యాంక్ యూ. ఇలా గ్లాస్ జార్స్ లో పోసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం, రేపు చల్లగా తాగొచ్చు.